నీతో చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరితో ఒక హెల్తీ రెసిపీతో వస్తున్నానండి. అదేంటంటే గోబీ పరాటా. సో దీనికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఆనియన్, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం జీరా పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం కారము, బటర్ మనం రోస్ట్ చేసుకునేటప్పుడు లైట్గా అప్లై చేసుకోవడానికండి, కొంచెం సాల్ట్. దీన్ని ఇప్పుడు స్టఫింగ్ని ఎలా చేయాలో చూద్దాం. స్టఫింగ్ కోసం గోబీని ఇలా జస్ట్ ఉడకబెట్టుకుంటే, అంటే పచ్చిది ఇష్టం లేని వాళ్ళు ఇలా లైట్గా ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి. సో ఈ ఉడకబెట్టుకున్న గోబీని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని దాంట్లో ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, క్యాప్సికమ్, ధనియా పౌడర్, జీరా పౌడర్, లైట్గా కారం ఇవి వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం గోబీ పరాటాకి ఇలా కలిపి పెట్టుకున్న ఆటా ఉంది కదండి, దాంట్లో స్టఫింగ్ని ఇప్పుడు పెట్టుకుందాం. ఇది 2 ప్రాసెస్లో చేయొచ్చండి. ఎయిదర్ ఇలా మనం చిన్నగా చేసుకుని క్లోజ్ చేసుకుని ఆటలా చేసుకోవచ్చు, లేదంటే 2 చపాతీస్ చేసి మిడిల్లో పెట్టేసి ఆ 2 కూడా జాయిన్ చేయొచ్చు. ఇది మన కన్వీనియన్స్ బట్టి ఎలా అయినా చేసుకోవచ్చండి. సో ఇలా మనం రౌండ్గా చేసుకుని మొత్తం సీల్ చేసుకోవాలి. ఇది పరాటా కాబట్టి మనము మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ మీడియంగా కొంచెం లావు ఉండేట్టు ప్రెస్ చేసుకుంటే మనకి పరాటా అనేది బాగుంటుందండి. ఇంత చూసారు కదండి, ఇలా మనం ఇంత మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఈ స్టిఫ్ ఇంత మందంగా ఒత్తుకుంటే మనకి పరాటా అనేది చక్కగా సాఫ్ట్గా, కర్రీ కూడా మనకి బయటికి మనకి చక్కగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇలా రోల్ చేసి పెట్టుకున్న చపాతీని కాల్చుకుందామండి. ముందు పెనం వేడెక్కాక ఫస్ట్ డ్రైగా ఇలా వేసి ఒక్కసారి తిప్పుకుందాం. ఈ 2 సైడ్స్ ఇలా కాలాక లైట్గా బటర్ అప్లై చేసుకుందాం. బటర్ అప్లై చేయడం వల్ల రోటీ అనేది చాలా షైనింగ్ వస్తుందండి, అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. 2 సైడ్స్ లైట్గా ఇలా బటర్ అప్లై చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మనకి రోటీ అనేది చక్కగా 2 సైడ్స్ బాగా కాలిపోయింది. సో ఇప్పుడు రోటీని తీసేసుకుందాం.